నమస్తే, వెల్కమ్ టు సిఆర్ న్యూస్. నేను పుష్ప. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని కాకుటూరు సమీపంలో గల విక్రమసింహపురి విశ్వవిద్యాలయంలో బుధవారం జరిగిన స్నాతకోత్సవంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ పాల్గొన్నారు. గవర్నర్కు జిల్లా కలెక్టర్ హరినారాయణ, జిల్లా ఎస్పీ ఆరిఫ్ హఫీజ్, యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ జిఎం సుందరవల్లి, జాయింట్ కలెక్టర్ సేతుమాధవన్ స్వాగతం పలికారు. The 3 questions put to them by the Vice Chancellor. University, I admit you. Reddy Foundation Gold Medal for the year 2021. The robes ordained as Iglesia 24. Gampala Praveen Kumar, the guidance of Dr. Dr. G. Satish Reddy, Scientific Advisor to Raksha Mantri, Honoris Causa recipient Dr. E.C. Vinay Kumar, Senior Consultant and Coordinator, Department of ENT, Apollo Hospital, Professor G.M. Sundarvalli, Vice Chancellor, Vikrama Simhapuri University, members of the Executive Council, Registrar, Dean of Faculties, Research Scholars, teaching and non-teaching staff, ladies and gentlemen, young graduates and their proud parents, members of the media, I extend my warm greetings to you all. It is indeed an honor and privilege for me to be here today on this auspicious occasion as Chancellor of this esteemed university. I congratulate all the students who are receiving their degrees on this momentous occasion. The campus of Vikrama Simhapuri University is encompassed by lush greenery and forests, serene water bodies, and verdant agricultural fields which I was observing on my way to the university. This unique geographical setting not only provides a picturesque backdrop but also serves as a fertile ground for the university's multifaceted research endeavors. Leveraging the availability of abundant natural resources in the surroundings, the university has been able to conduct interdisciplinary research aimed at addressing the pressing societal challenges. Through its NSS and social work activities, the university has also been able to extend the outcome of its research initiatives to the neighboring villages, contributing to their overall development and well-being. At the outset, I congratulate the university on its outstanding accomplishment of attaining the coveted NAAC-A NAC-A grade with an impressive CGPA scores of 3.23. గూడూరు పట్టణంలోని గమ్మళ్లపాలెం నందుగల శ్రీ సాయిరాం వృద్ధాశ్రమ నందు వృద్ధులకు ఇన్నర్ వీల్ క్లబ్ ఆంధ్ర మహిళా మండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్లబ్ సభ్యులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రోహిణి, స్నేహలత, విష్ణువందన, శశిరేఖ, జమునమ్మ తదితరులు పాల్గొన్నారు. ఇచ్చారు వాళ్ళు కొడుకు పేరుతో. సరే, అమ్మకి బాయ్ అంట.
ఈ నెల 27వ తేదీన గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పేద ముస్లింలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కమిటీ నిర్వాహకులు జమాల్ కోరారు. గూడూరు పట్టణంలోని షాదీ మంజిల్లో ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో సామూహిక ఉచిత ఖత్నా కరపత్రాలను కమిటీ సభ్యులు విడుదల చేశారు. నిర్వాహకులు జమాల్ మాట్లాడుతూ ఈ నెల 27వ తేదీ సోమవారం ఉదయం 7 గంటల నుండి గూడూరు షాదీ మంజిల్లో సామూహిక ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహిస్తున్నామని పట్టణ మరియు పరిసర ప్రాంత పేద ముస్లింలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్వర్ బాషా, షంషుద్దీన్, షఫీ, నయీం, ఎస్దాని ఇబ్రహీం తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 27వ తేదీన ఉదయం 7 గంటలకు పట్టణ పరిసర ప్రాంతాల్లోని ముస్లిం సోదరుల పిల్లలకు ఉచితంగా సామూహిక ఖత్నా కార్యక్రమం ఏర్పాటు చేయడం అనేది ఇక్కడ ఈ పట్టణంలో ప్రతి సంవత్సరము మొహమ్మదియన్ నెట్వర్క్ తరపున ప్రతి సంవత్సరము ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నిరుపేద ముస్లిం చిన్నారులకి ఇది వ్యయంతో కూడిన పని. 5,000 నుంచి 10,000 రూపాయల దాకా ఈ ఖత్నా కోసం ఖర్చు అవుతుంది. అందువల్ల ఇన్సాఫ్ కమిటీ మరియు పట్టణ మైనారిటీలందరూ కలిసి ఈ సంవత్సరము ఈ ఉచిత ఖత్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని ఈ ఉచిత ఖత్నాన్ని గూడూరు పట్టణం అలాగే పట్టణ సమీపంలోని చెన్నూరు, మనుగోలు, చిల్లపూరు, కోటుపాలెం, విందూరు ఇంకా కోట ఎక్కడి నుంచైనా సరే ముస్లిం సోదరులు పేదలే ఉండి ఇక్కడికి వస్తే సోమవారం రోజు ఉదయం మేము ఖత్నా కార్యక్రమం చేయిస్తాము. అలాగే అదే రోజు ఉదయం అసలు ఖత్నా ముస్లిం సాంప్రదాయం ప్రకారం ఎందుకు చేయాలి, ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏ విధంగా చెప్పారు, ఖత్నా వల్ల ప్రయోజనాలు ఏంది అనే విషయాన్ని కూడా ఒక సదస్సు రూపంలో ఒక ప్రసంగం రూపంలో మన షఫీ మౌలానా గారు ఉపన్యసిస్తారు. అది కూడా పట్టణ ప్రజలందరూ వచ్చి విని అలాగే ఈ ఖత్నా కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కూడా మేము కోరుకుంటున్నాం. రేపు 27వ తేదీ అంటే సోమవారం రోజు ఇదే షాదీ మంజిల్లో ఉచితంగా ఖత్నా కార్యక్రమం జరుగుతుంది. అంటే సున్నిత కార్యక్రమము. ఇది ముస్లింలకి ఇది తప్పనిసరిగా ముస్లింలకి పాటించవలసిన నిబంధన ఇది. కాబట్టి ఆ కార్యక్రమాన్ని రేపు 27వ తేదీ ఇక్కడ ఇన్సాఫ్ కమిటీ మరియు మిగతా ముస్లిం ఆర్గనైజేషన్ తరఫున జరుగుతుంది. కాబట్టి గూడూరు డివిజన్లోని పరిసర ప్రాంతాల్లోని అందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇప్పటికే చాలా పేర్లు ఇచ్చున్నారు. ఆ పాంపులలో కొన్ని నెంబర్లు ఉన్నాయి. ఆ నెంబర్లకి ఫోన్ చేసి మీ పేరు నమోదు చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఇది ఒక మంచి అవకాశంగా చూసుకొని మీ పిల్లలకి చాలా మంచి ఎక్స్పీరియన్స్గా అనుభవం ఉండే డాక్టర్తో కూడా అడుగులు జరిపిస్తున్నాం. కాబట్టి దయచేసి ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా మనవి చేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. గత సంవత్సరం కూడా అంతకుముందు కూడా మన ఉచిత ఖత్నా సున్నిత్ అనేది కార్యక్రమము మన ఇన్సాఫ్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంది. అదేవిధంగా మన గూడూరు ప్రాంతంలో చాలా పల్లెటూళ్ళ నుంచి పేదోళ్ళు అంటే చాలామంది ఏంటంటే డబ్బులోనే చేసుకోవాలా, మనం చేయలేకపోతున్నాం, వాళ్ళు వీళ్ళు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మన ఇన్సాఫ్ కమిటీ తెలుసుకొని ముందుకొచ్చి వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు రేపు జరిగిపోయే 27వ తేదీన ఉదయాన్న సోమవారం 7 గంటల నుంచి స్టార్ట్ అవుద్ది. దీనికి సంబంధించి మనం ఉచితంగా కొన్ని వస్తువులు కూడా అంటే గోధుమ మరియు దానికి సంబంధించిన సామాన్లు ఇవన్నీ కూడా ఒక ప్యాకేజ్గా వాళ్ళకి ఇవ్వటం కూడా జరుగుతుంది. అంటే సున్నత్ ఒడుగులు చేసుకున్న తర్వాత ఆ సామాన్లు కూడా వాళ్ళకి అందజేయడం జరుగుతుంది. భోజనం కూడా ఇక్కడే మేము ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా పెద్దోళ్ళందరూ కలిసి ఈ ఒక కార్యక్రమంలో ముందుకు నడిచి ఈ జరుపుతున్న ప్రతి ఒక్కరికి పేరున నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కింద ఉన్న నంబర్ని ఫోన్ చేసి వాళ్ళ పేరుని నమోదు చేసుకొని ఆ రోజు వెంటనే ప్రతి ఒక్కరు రావాల్సిందిగా కోరుతున్నాము. ప్రగతి సేవా సంస్థ గూడూరు ఆధ్వర్యంలో రమేష్ బేకరీ అధినేత రమేష్, శ్రీమతి జయలక్ష్మిల 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా బుధవారం ఉదయం 10 గంటలకు బాలాజీనగర్లోని ప్రగతి ఆఫీస్ నందు వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. కేక్ కటింగ్ అనంతరం
50 మంది నిరుపేద మహిళలకు చీరలు, చికెన్ బిర్యానీ పంపిణీ చేయడం జరిగిందని ఈ కార్యక్రమంలో కడివేటి చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. ఓకే. రా వచ్చి ప్రగతి సేవ సభ్యులకి మరియు ఈరోజు మా రమేష్ బేకరీ అధినేత అయినటువంటి 28వ పెళ్లి రోజు మాట తీసుకెళ్ళమ్మా. మ్యారేజ్ శుభాకాంక్షలు. నమస్కారం. ప్రగతి సేవా సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు మన కుటుంబ సభ్యుడైన మన రమేష్ బేకరీ అధినేత మా రమేష్ గారు, అదేవిధంగా మా చెల్లెలు జయలక్ష్మి 28వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా అందరికీ మంచి చికెన్ బిర్యానీ, మంచి శారీస్ ఇవ్వటం జరుగుతుంది. వాళ్ళిద్దరికీ వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని, మంచి స్థాయికి రావాలని మా రమేష్ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఎందుకంటే కల్మషం లేని మా రమేష్ ఇంకా మంచి స్థాయికి పోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా రమేష్కి సహకరిస్తున్న మా చెల్లెలు జయలక్ష్మి గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఎందుకంటే ఆయన ఎంత సాధించినా కూడా వెనక ఆమె సపోర్టు ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే మన గూడూరు, మన జిల్లాలోనే రమేష్ బేకరీ అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. దాని వెనక కష్టాలు మా చెల్లెలకే తెలుసు కాబట్టి ఆమె ప్రోత్సాహం ఎక్కువగా ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తున్నా. అదేవిధంగా ఇంకా భవిష్యత్తులో దినదిన అభివృద్ధి చెంది మంచి స్థాయికి వెళ్ళి 10 మందికి ఇంకా సహాయం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా ఈ ఒక ప్రగతి సేవా సంస్థ జయం కూడా విద్య, వైద్యం ఈ 2 మనం సక్సెస్ అయ్యామని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఈ విద్యాదానం చాలా గొప్పది. అది మనం మాట సాయం కూడా విద్యాదానానికి కొంత తోడ్పడుతుంది. మంచి దారిలో పోయేదానికి చాలా ఉపయోగపడుతుంది. చదువుకుంటే భవిష్యత్తులో దానంతటా అదే డబ్బు మన దగ్గరికి వస్తుంది. అంటే రకరకాల మంచి ఆలోచనలు దాంట్లో పుడతాయి. కాబట్టి చదువుకు ప్రాధాన్యత ఇస్తున్నాం. అదేవిధంగా ఈ ఒక ముసలి వాళ్ళు, పెద్దవాళ్ళు ఈ ఒక వైద్యానికి చాలా ఇబ్బంది పడుతుంటారు. దానికి మన ప్రగతి సేవా సంస్థ తోడ్పాటు ఎంతో అందిస్తుంది. ఎంతో మందికి వందల మందికి మనం సహాయం చేస్తున్నాం. అదేవిధంగా ఎన్నో మెడికల్ క్యాంపులు కూడా మనం కండక్ట్ చేస్తున్నాం. చాలా సంతోషమైన విషయం. అదేవిధంగా ఈ ఒక మంచి కార్యక్రమానికి మా కుటుంబం అంతా కూడా, మనం అందరం కూడా మా రమేష్కి లక్ష్మీ సేవా ప్రమాదానికి మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేసిన ప్రగతి సంస్థ
దినాభివృద్ధి చెందుతూ అనేక సేవా కార్యక్రమాలు చేస్తుంది. అదేవిధంగా కుటుంబ సభ్యుల జన్మదినాలు, వివాహ దినోత్సవాలు కూడా ఘనంగా ఈ ఆఫీస్ నందు జరుపుకుంటున్నాము. ఈరోజు మా కుటుంబ సభ్యులైనటువంటి రమేష్ బేకరీ అధినేత రమేష్ గారు 28వ వార్షికోత్సవం. ఆ భగవంతుని ఆశీస్సులు ఆ కుటుంబానికి మెండుగా ఉండి నిండు నూరేళ్ళు ఆనంద హాయిగా ఉండాలని కోరుకుంటున్నాము. అదేవిధంగా వారి వ్యాపారం కూడా అభివృద్ధి చెంది ఎంతోమందికి సహాయపడేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ విధంగా సహాయ సహకారం అందిస్తున్నారు. వారికి ఆ భగవంతుని ఆశీస్సులు మెండుగా ఉండాలని కోరుకుంటున్నాను. ప్రగతి సేవా సభ్యులకి మరియు ఈరోజు మా రమేష్ బేకరీ అధినేత అయినటువంటి 28వ పెళ్లి రోజు శుభ సందర్భంగా వారికి జన్మదిన పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలుపుతూ ఇంకా మరెన్నో కార్యక్రమాలు చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా చెల్లెలైనటువంటి జయలక్ష్మి గారికి, అదేవిధంగా మా పాప యామినికి తెలుపుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అధ్యక్షుల గారికి ధన్యవాదాలు. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా కొనసాగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా దేవస్థానాన్ని విద్యుత్ దీపకాంతులతో అందంగా అలంకరించారు. చిల్లకూరు మండలం కలవకొండ గ్రామంలో వెలసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లు విశేష అలంకరణలో హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామి అమ్మవార్లు మాడవీధి ఉత్సవం వైభవంగా నిర్వహించారు. చిన్నారుల ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు భక్తుల్ని ఆకట్టుకున్నాయి. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా డాక్టర్ జనార్దన్ రెడ్డి, రోహిణి దంపతులు వ్యవహరించారు. जनार्दन रेड्डी नामधेयस्य रोहिणी नाम्याः रामकिरण नामधेयस्य स्वाति नाम्याः अन्वयी नामधेयस्य चतुर्लगोत्रस्य
గౌతమ్ నామధేయస్య సాయి దేవి నామ్యాః అద్వైత నామధేయస్య అనన్య నామ్యాః ఏతేషాం సహ కుటుంబానాం అస్మిన్ భక్తస్యాః గోత్రోద్భవస్య శ్రీ ఓం శ్రీ గోవింద 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 శ్రీ మహావిష్ణురాజ్ఞయాం అష్టబ్రహ్మణః దేవతాతే నమః ప్రతికే సర్వసమాన్య ఓం నమః సదసేవం వదనహం వీరణం భద్రం ప్రత్యోర్జోర్మూర్తే దక్షిణో భవ సార్ గూడూరు పట్టణంలోని కరణాల వీధిలో ఉన్న శ్రీ చెన్నకేశవ స్వామి దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి విశేష అలంకరణ, ప్రత్యేక పూజలు నిర్వహించారు. గూడూరు పట్టణంలోని శ్రీ చెన్నకేశవ దేవస్థానంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారు సింహ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. మంగళ వాయిద్యాలతో స్వామివారికి పట్టణ పురవీధుల్లో గ్రామోత్సవం ఘనంగా నిర్వహించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించి తీర్థ ప్రసాదాలు స్వీకరించారు.
लक्ष्मी संभम भरे ओम महासंहार महाम महासंहार महाम दुर्भार महाम महाद्वार महाम मुखद्वार महाम महादेवाय महाम स्तंभदाय महाम मुखलोचनाय भजनाय महाम महाभद्राय महाम महाभद्राय महाम सुभद्राय महाम कालाय महाम परमेश्वराय महाम भवे महाम भैरवाय महाम सुजाय महाम अच्युताय महाम जगन्नाथाय ఇవి బులెటిన్ విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ సిఆర్ న్యూస్.